24 గంటల ఎమర్జెన్సీ సర్వీస్, అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆరోగ్యశ్రీ సౌకర్యం. కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. శ్రీ ఆంజనేయం. మీ రామశర్మ. అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. దుర్గా నవరాత్రుల యొక్క ప్రశస్తము ఆశ్వీజ శుద్ధ పాఠ్యం నుండి మొదలుకొని ఆశ్వీజ శుద్ధ దశమి వరకు దసరా నవరాత్రోత్సవాలు, విజయదశమి, దసరా పండుగ జరుగుతుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో, మన ప్రాంతంలో విశేషంగా ఈ దసరా నవరాత్రులు ఎందుకు వచ్చాయి, ప్రశస్తమేంటి? చెడుపైన మంచిని విజయ సంకేతము దసరా. శ్రీరామచంద్రుడు కానీ మహాభారతంలో కానీ దసరా ప్రశస్తము విశేషంగా చెప్పబడింది. ఉత్తర గోగ్రహణం తర్వాత మొదటి విజయాన్ని పొందింది పాండవులు, అందుకే విజయదశమి. శ్రీరామచంద్రుల వారు రావణాసురుని ధరించిన రోజు విజయదశమి, దసరా పండుగ. ఇంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలుకొని దసరా వరకు ఈ నవరాత్రోత్సవాలు ఎందుకు జరుగుతున్నాయి? అమ్మల గన్న ఎమ్మ, ముగ్గురు అమ్మల గన్న మూలకుటమ్మ సృష్టి. ఈ ప్రకృతిలో మొట్టమొదటిగా ఏం జననమైంది? త్రేతాయుగం, కృతయుగం, ద్వాపరయుగం, కలియుగం. యుగాంతమయ్యేమే, అంతమయ్యేది నీళ్లతోటే. యుగాంతం నీళ్లతోటే జరుగుతుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. కలియుగం ప్రారంభమైంది. సముద్రం కప్పేస్తుంది, తర్వాత మళ్ళీ ఒక భూమి పైకొచ్చేస్తుంది. ఆ పైన ఈ ప్రకృతి మొదలవుతుంది. ప్రకృతి స్వరూపిణి ఆదిపరాశక్తి అమ్మవారు. అందుకే ముగ్గురు అమ్మల కన్నా మూల కుటుంబం అన్నారు. ఆ దుర్గాదేవి ఆశ్వీజ శుద్ధ పాఠ్యం నుంచి మొదలుకొని మహర్నవమి వరకు నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ నవరాత్రులు ఎందుకు చేయాలి అంటే, ఒక రకంగా ప్రకృతిని పూజించడమే. ఈ ఋతులో దొరికేటువంటి యొక్క తంగెడుగులు కానీ, గునుగు కానీ, వివిధ రకాలమైన పూలన్నీ తీసుకొచ్చి రోజుకొక రకమైన బతుకమ్మను పేర్చుకొని మధ్యలో గౌరమ్మను పెట్టుకొని, ఇది కూడా నవరాత్రులు చేయడమే. ప్రకృతిని పూజించడం, పువ్వులతోటి పువ్వులను పూజించడం. ఈ అమ్మవారి నవరాత్రుల విశేషం ఏంటంటే, శక్తి స్వరూపిణి అయినటువంటి యొక్క దుర్గాదేవి మొట్టమొదటిగా ఈ సృష్టికి ప్రారంభమైంది. పరమేశ్వరుడి యొక్క సృష్టిలో పంచభూతాల ఆధిపత్యం కలిగినటువంటి యొక్క పరమేశ్వరుడు ఆదిపరాశక్తిని గ్రహించి ఈ సృష్టిని ఈ విధంగా తయారు చేసుకుంటూ వచ్చాడు. పంచభూతాలు పృథివ్యాపస్తేషో వాయురాకాశాత్, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ఈ పంచభూతాలు. ఈ పంచభూతాల సమ్మలితంలో ఈ భూమి మీద ఇవన్నీ పుట్టడానికి ఈ జననము, పశుపక్షాదులు, కీటకాలు, మనుష్యులు, ఇలా జీవన పరిణామ క్రమం జరుగుతూ వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో ఒక విశేషం ఉంది. ఏంటయ్యానంటే, ఇక్కడ కొంచెం అద్వైత భావం ఎక్కువ. అమ్మవారిని పూజించడం అనాదిగా వస్తున్నటువంటి యొక్క సాంప్రదాయం, తరతరాల నుంచి కూడా వస్తున్న సాంప్రదాయం ఏంటంటే అమ్మవారిని పూజించడం. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, అమ్మవారు అనగానే ప్రతి ఇంట్లో గృహప్రవేశమైన, వివాహమైన, ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ఆ ఇంటిలో ఎల్లమ్మని, బాలమ్మని, మైసమ్మని, ఓచమ్మని, దుర్గమ్మని, ఇలా ఏదో ఒక అమ్మవారికి చేసుకోవడము, ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం, తదుపరి గృహప్రవేశమా, పెళ్ళా, ఇంకేమైనా కార్యక్రమం చేసుకోవడం. అంటే అమ్మవారితో తెలంగాణ ప్రాంతం అంతా చాలా మమేకమైపోయింది. అంత ప్రకృతి ఆరాధించేటువంటి ఒక గొప్ప సంస్కృతి మన సంస్కృతి. నవరాత్రులు దుర్గా అమ్మవారిని పెట్టుకొని ఇప్పుడు నవరాత్రులు చేస్తున్నాం. మండపాలు ఏర్పాటు చేసుకొని నవరాత్రులని చేస్తున్నాం. పిల్లలు పెద్దలు అందరూ కూడా నవరాత్రులు చేస్తున్నాం. మనకు తెలియకుండానే ఈ నవరాత్రులను బతుకమ్మ అనే రూపంలో మనం ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాం. బతుకమ్మలో ఏముంది? గౌరవం ఉంది. గౌరవం పెట్టి బతుకమ్మను పేర్చి
పాటలు పాడుతూ ఆడుకుంటూ రోజుకో రకమైనటువంటి యొక్క బతుకమ్మను ఏర్పాటు చేసుకొని రోజుకో రకంగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవి నవరాత్రులు కావా? ఇవి నవరాత్రులే. ముత్తైదులందరూ ఒకచోట చేరి అమ్మవారి నవరాత్రులు సాయంకాలం చేసుకుంటున్నారు. మనకు తెలియకుండానే మనం దుర్గా నవరాత్రులు ప్రకృతి రూపంలో ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మంటపాలన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం. కాలగమనంలో నాగరికత పెరుగుతూ వచ్చింది. మనం దుర్గా నవరాత్రులు మంటపాలు పెట్టుకొని విశేషంగా చేసుకుంటూ వస్తున్నాం. నవదుర్గా ప్రకీర్తిత, అమ్మవారు 9 అవతారాలతో ఉన్న నవదుర్గా. ఆదిపరాశక్తి అయినటువంటి యొక్క పార్వతీదేవి 18 అష్టాదశ శక్తిపీఠాలుగా ఒక్కొక్క చోట ఒక్కొక్క పాటు పడింది. అలానే దుర్గాదేవి ఆశ్వీజ మాసంలో నవదుర్గగా ప్రకీర్తి పొంది సత్కీర్తి పొంది మనందరి చేత నవరాత్రులు చేయించుకుంటుంది. మనమందరం ధన్యులం. చూసినా చేసినా విన్నా పుణ్యం. ఈ నవరాత్రుల్లో ఎలా ఉండాలి? దీక్ష తీసుకోవడము, మాల వేసుకోవడము, 9 రోజులు 9 రకాల నైవేద్యాలతో, 9 రోజులు 9 రకాల చీరలతో, 9 రోజులు 9 రకాల అలంకారాలతో అమ్మవారిని మనం పూజిస్తున్నాం, సేవిస్తున్నాం. మహర్నాడు నాడు మహాపూజ చేసుకొని అమ్మవారి ఉద్వాసన చేసి దసరా దర్శనం చేసుకొని తెల్లవారి నిమజ్జనమ చేసుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో విశేషంగా దసరా నవరాత్రోత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రతి ఊరు ప్రతి వాడవాడల ప్రతి పల్లెపల్లిలో చాలా జరుగుతున్నాయి. చాలా సంతోషమైనటువంటి ఒక విషయం. ఈ అమ్మవారు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమైనటువంటి యొక్క అమ్మవారు నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా, మొదటి నాడు బాలా త్రిపుర సుందరిగా, అంటే సోమవారం నాడు ఈ సంవత్సరం, మంగళవారం గాయత్రీదేవిగా, బుధవారం అన్నపూర్ణదేవిగా, గురువారం కాత్యాయని దేవిగా, శుక్రవారం మహాలక్ష్మిగా, శనివారం లలిత త్రిపుర సుందరిగా, ఆదివారం మహాచండిగా, సోమవారం మహాసరస్వతిగా, మంగళవారం దుర్గాదేవిగా, బుధవారము మహిషాసుర మర్దినిగా, చివరికి దసరా నాడు రాజరాజేశ్వరిగా మనకు అవతారం ఇస్తూ వస్తుంది. ఈ 9 అవతారాలలో 9 రోజులు నిష్ఠతో ఏకభుక్తం చేస్తూ ఒకటే పూట భోజనం చేస్తూ దీక్ష తీసుకున్న వాళ్ళందరూ ఈ 9 రోజులు నవరాత్రులు చేసుకొని దసరా నాడు రాజరాజేశ్వరిగా దర్శనం చేసుకొని శమీ వృక్షాన్ని అనగా జంబి వృక్షాన్ని దర్శించి శమైతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అన్నారు. దసరా నాడు ఎవరైతే జంబి వృక్షాన్ని దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసి జంబి ఒకరికొకరికి ఇచ్చుకొని ఈ ప్రాంతంలో పాలపిట్టను చూసేటువంటి యొక్క సాంప్రదాయం ఉంది. చూసి దేవతా దర్శనం చేసుకుంటే ఆ సంవత్సరం అంతయు విజయ, శాంతి, సౌభాగ్యములు కలుగుతాయని ఆనాటి నుంచి వస్తున్నట్టు మాల వేసుకున్నటువంటి వాళ్ళు, దీక్ష తీసుకున్నటువంటి కంకణబద్దులై ఏకభుక్తం చేస్తూ ఒకటే పూట భోజనం చేస్తూ కటిక నేలపైన పడుకొని అమ్మవారి సేవ చేస్తూ పరభాష మాట్లాడకుండా పరుష పదాలు వాడకుండా అమ్మవారి సేవలో గడిపినట్లయితే పరిపూర్ణమైన ఆరోగ్య అష్ట ఐశ్వర్యాన్ని ఇస్తుంది అమ్మవారు. అమ్మవారు శక్తి స్వరూపిణి. శక్తి అంటే ఎవరు? పార్వతి. ఆ పార్వతియే అమ్మవారి రూపంలో మీరు నన్ను ఇలా సేవించండి అని చెప్పి బతుకమ్మ రూపంలో వచ్చి మనందరి చేత నవరాత్రులు చేయించుకుంటుంది.